హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి డే 5, 26 ఫిబ్రవరి. ఈరోజు లాస్ట్ ఎంపేడ్ 4,450 రూపీస్. 10 క్లాస్ అండి చూపిస్తాను. సో వరుసగా చూసుకుంటే నిన్న 2,200 ప్రాఫిట్, ఈరోజు -4,000. సో ఓవరాల్ లాస్ అనేది 3,000. సో ఈరోజు ట్రేడ్ తీసుకుంటే ఈరోజు ట్రేడ్ అనేది బయోకాన్ ఫార్మా సెక్టర్ సంబంధించిన స్టాక్ ఇది. సో మార్నింగ్ చూస్తే ఫార్మా సెక్టర్ అన్ని కూడా పాజిటివ్ వచ్చింది స్టాక్స్ టోటల్గా. ఇది ఫార్మా ఇండస్ట్రీ. సో ఫార్మాకి సంబంధించిన మ్యాన్ క్యాట్ కానీ, ఇది ఇప్పుడు నేను తీసుకున్న బయోకాన్ కానీ, ఇంకోటి ఆల్కెమ్ కానీ, మ్యాక్సెల్ట్ కానీ, ఇవన్నీ పాజిటివ్ డైరెక్షన్ మార్నింగ్. సో అట్లా దీంట్లో ప్రాపర్ నాకు సెటప్ వచ్చిందని దీంట్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్. ఓకే, ఏ క్యాండిల్లో ఎంటర్ అయ్యానని కూడా చూపిస్తాను. మార్నింగ్ రెడ్ క్యాండిల్ అంటే ఫుల్ బాడీ తోటి రెడ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసింది. ఇది టీజర్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఇట్లా రివర్సల్ అవుతుందో మూమెంట్ అనేది అప్ సైడ్ బాగా వస్తుంది. సో అదే బేస్ చేసుకుని దీంట్లో ఫస్ట్ రీట్రేస్మెంట్ అయినా కూడా వెయిట్ చేశాను హయ్యర్ రైస్ ఫామ్ చేయాలని. సో నెక్స్ట్ రీట్రేస్మెంట్ 950 క్యాండిల్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి 515 క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ తర్వాత ఎంటర్ కావడం జరిగింది. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎంటర్ అయ్యాను. సో ఈ క్యాండిల్ క్లోజ్ కావడం దీంట్లో ఎంటర్ అయ్యాను. ఈ ఆరో మార్క్ అనేది బై ట్రైన్. స్టాప్ లాస్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మిడిల్ నియర్ బై పెట్టాను ఈ క్యాండిల్ బిలో. కానీ విఆర్ దగ్గర ఉంది కదా, ఇక్కడ రిజెక్షన్ కావచ్చు అని నెక్స్ట్ విఆర్ నియర్ బై పెట్టడం వల్ల అది స్టాప్ లాస్ ఎక్కువ ట్రిగర్ అయిపోతుంది. లేదంటే 2,500 2,800 అట్లా స్టాప్ లాస్ గానే ఎగ్జిట్ అయిపోయింది పొజిషన్. సో ఇది ఫాల్ అయింది. ఒక్క ఈ అంటే ఈ స్టాకే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఫాల్ అయింది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత. మ్యాచ్ పేరుతో ఒకటే హైయర్ రైస్ ఫామ్ చేసుకుంటే వెళ్ళేది, కానీ ప్రతి ఒక్క స్టాక్ కూడా ఫాల్ అయింది. సో ఇప్పుడు సడన్ గా 10:15కి సడన్ గా రివర్సల్ అయిపోయినాయి. నెక్స్ట్ మ్యామ్ ట్రైన్ కూడా చూపిస్తాను. ఇది కూడా ఫార్మర్ సంబంధించింది. ఇది కూడా రివర్స్ అయిపోయింది, ఫాల్ అయింది. సో దీనివల్ల ఈ రోజు అనేది స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. 4,200 అనేది స్టాప్ లాస్. సో డే 5 అనేది లాస్. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో కూడా స్టాక్స్ ప్రైస్ చూసినా కానీ ఫార్మా సెక్టర్ ఫుల్ గ్రీన్ లో ఉంది. మార్నింగ్ ఇంట్రాడే మూవింగ్ లో స్టాక్ చూపించడం వల్ల ఎంటర్ అవ్వడం జరిగింది, లేదంటే ఆ స్టాక్ తీసుకోపోయింది. దీంట్లో చూపించింది స్టాక్. సో ఇది థ్యాంక్ యూ.